ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఎవరైతే నూతనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరికీ మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మీ ఈమెయిల్స్ ద్వారా, SMS ద్వారా, మీ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని బలపరుస్తూ మీ యొక్క సమస్యలను మాకు తెలియజేస్తూ మామూలను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం వాక్య భాగాన్ని ధ్యానించక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, మా ప్రేక్షకులందరినీ మీ కృపగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. ఇది నీ వాక్యపు సమృద్ధి చేత మమ్మల్ని దీవించుమని ప్రభువా, వెలుగై ఉంటున్న మీరు మాకు వెలుగును అనుగ్రహించుమని, నీ వాక్యపు వెలుగులో మేము సరిచేసుకొనడానికి, వాక్యపు వెలుగులో మేము వెలిగించబడడానికి సహాయపడమని, ఏ సమస్యలు గుండా వెళుతున్నారో, ఏ కష్టాలు గుండా వెళుతున్నారో, ఏ వ్యాధి బాధలు గుండా వెళుతున్నారో వారి సమస్యలన్నింటినీ తీర్చుమని, నిరాశ నిస్పృహ గుండా వెళుతున్న వారు ఆశలోనికి రాగలగడానికి సహాయపడమని యేసు నామమున ప్రార్థించి స్తోత్రముతో సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రియులారా, యొక్క దినము మన యొక్క వాక్య అంశం మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం నుండి 16 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగైనారు, కొండ మీద నుండి పట్టణము మరుగైండ నేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ యొక్క వాక్య భాగంలో యేసు ప్రభువారు కొండ మీద తన శిష్యగణంతో ప్రసంగం చేస్తూ ఆయన చెప్తున్న మాట ఎంతో ప్రాముఖ్యమైన మాటలు ఆయన సెలవిచ్చారు. ఇక్కడ వెలుగు అనే మాట గ్రీక్ భాషలో ఫాస్ అనే మాటతో వాడబడి ఉంది. ఫాస్ అనగా ఆర్పలేని, ఆర్పజాలనని అర్థం. అంటే ఆర్పజాలనది అది వెలుగు. దేవాదేవుడు వెలుగై ఉంటున్నాడు. దివ్యతి ఇతి దేవహ అని సంస్కృతంలో రాయబడింది. వెలుగైన వాడే దేవుడు. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు అని రాయబడి ఉంది. కాబట్టి ఆయన వెలుగైన దేవుడు. ఆ వెలుగైన దేవుడు మనుషులను వెలుగుమయంగా ఉండాలని, వెలుగుగా ప్రకాశించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఇది నీవు వెలుగుగా ఉన్నావా? నీ జీవితంలో వెలుగు కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయా? దేవుడు నిన్ను ఈ జీవితాన్ని వెలుగుమయంగా చేయడానికే ఈ అంశాన్ని ముందుకు తీసుకుని వచ్చాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు నరుణ్ణి దీపంలాగా ఉండాలని చెప్పి తన ఆత్మను ఆ నరునిలో ఉంచాడు. కాబట్టి ఈ నరుని ఆత్మ ఎప్పుడూ వెలుగుతూ ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ నరుని ఆత్మ అయితే విచారకరమైన సంగతి ఏంటంటే ఆరిపోయింది. ఎలా ఆరిపోయింది అంటే, మొదటి మానవుడైన ఆదాము దేవుడు చేయవద్దన్న పని చేయడం ద్వారా ఆ యొక్క ఆత్మ దీపం ఆరిపోయింది. ఆ విషయాన్ని రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. ఒక మనిషి ద్వారా పాపము, పాపం ద్వారా మరణము ప్రవేశించెను అని రాయబడి ఉంది. రోమపత్రిక 3:23లో రాయబడిన మాటను మనం చూస్తే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మహిమ అనగా వెలుగును పొందలేకపోతున్నారు. దానికి కారణం పాపం. ఈ పాపం ద్వారా మనిషి దేవుడు అనుగ్రహించే వెలుగును కోల్పోయినాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలోను 9వ వచనంలోను ఈ విధంగా చూస్తాం, రక్షింపక నేరకయున్నట్లు యెహోవా హస్తము కూర్చగాలేదు, విన్నెరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను. 9వ వచనంలో
ఈ విధంగా రాయబడి ఉంది, వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించును, ప్రకాశం కొరకు ఎదురుచూచున్నాము కానీ అంధకారంలోనే నడుచుకుంటున్నాము, గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము, సంధ్య చీకటి అందువల్లనే మధ్యాహ్న కాలం నా కాలు జారిపడుచున్నాము, బాగుగా బ్రతుకుచుండే వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. ఎంత మానవుడు ఆక్రందిస్తున్నాడో ఇక్కడ చూడగలం. రక్షించకుండా దేవుని హస్తం ఏమైనా అయిపోయిందా, లేకపోతే ఆయన చెవులు మందమైపోయాయా, ఎందుకు ఈ విధంగా కలిగింది అని అంటే దానికి కారణం ఇక్కడ మనం చూస్తున్నాం. మన దోషాలు, మన పాపాలు దేవుని ముఖాన్ని మరుగుపరిచాయి, దేవునికి అడ్డంగా మారినాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఒక ప్రార్థన నాకు జ్ఞాపకకి వస్తూ ఉంది. అస్తోమా సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. అనగా ఓ శాంతి ప్రదాతమైన వాక్కు ఏంటున్న దేవా, అసత్యంలో ఉన్నాం, సత్యంలోనికి, మేము చీకట్లో ఉన్నాం, వెలుగులోనికి, మృత్యువులో ఉన్నాం, జీవంలోనికి మమ్మల్ని దాటించు మహాప్రభు అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకు ఈ విధంగా మనకు చీకట్లో ఉన్నామన్న అనుభూతి కలుగుతుంది అంటే దేవుడి నుండి మనం దూరం అయ్యాం, పాపపు అడ్డుగోడ మనకు గ్రహణంలాగా పట్టుకుంది. కాబట్టి ఈ గ్రహణం వీడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. సూర్యగ్రహణం ఎట్లా ఏర్పడుతుందంటే, భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. అంటే సూర్యుడు కనిపించడం మనకు. అదేవిధంగా సూర్య కిరణాలు మన మీదకు ప్రసరింపకుండా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయనుకోండి, అప్పుడు సూర్యుడు లేడా అంటే సూర్యుడు ఉన్నాడు, కానీ సూర్యుని యొక్క కిరణాలు మన మీదకు పడడం లేదు. కారణం మేఘాలు అడ్డం వచ్చినాయి. అదేవిధంగా నీవు ఇంటిలో స్విచ్ వేసినప్పుడు లైట్ వస్తుంది. ఒకవేళ లైట్ రాలేదంటే మనం మొదటిగా చూసేది అంటే ఫ్యూజ్ ఉందా లేదా అని. ఎందుకనంటే ఆ ఫ్యూజ్ అనే ఆ చిన్న తీగ ఒకవేళ పోతే నీకు ఆ యొక్క లైట్ రాదు. అదేవిధంగా దేవునికి మానవునికి మధ్యలో పాపం అనే అడ్డుగోడ, పాపం అనే గ్రహణం పట్టి పీడించడం ద్వారా మనిషి పాపాత్ముడైపోయి ఏమంటున్నాడంటే దేవుడే లేడు అంటున్నాడు. ఒక ప్రొఫెసర్ గారు తన శిష్యగణంతో అన్నాడట, అంత చెడే కనిపిస్తుంది ప్రపంచమంతా, కాబట్టి దేవుడు ఒకవేళ ఉంటే చెడుగా అని ఉండాలి, లేకపోతే లేనే లేడు, దేవుడు లేడని నేను చెప్తున్నాను, ఎవరైనా చెప్పగలరా అని తన యొక్క శిష్యులను అడిగాడట. అయితే ఒక శిష్యుడు అన్నాడంట, నేను 2 ప్రశ్నలు వేస్తాను సార్ అన్నాడట. ఏం ప్రశ్నిస్తావు అంటే, ఒక ప్రశ్న సార్, మొదటి ప్రశ్న ఏంటంటే, మీరు చల్లదనాన్ని చూచారా అని అడిగాడంట. చల్లదనాన్ని చూడడం ఏంటి, నేను అనుభవించాను చల్లదనాన్ని అన్నాడంట. అంటే అప్పుడు ఆ యొక్క విద్యార్థి చెప్పాడంట, మన సైన్స్ చెప్తుంది, భౌతిక శాస్త్ర విజ్ఞానం చొప్పున, నియమం చొప్పున ఏంటంటే, ఎక్కడైతే వేడి లేదో అక్కడ చలి ఉంటుంది సార్. చలి అనే దానికి మన సైన్స్లో తావులేదు సార్. అది వేడి లేని చోట చలి ఉంటుంది, కాబట్టి వేడి లేని చోటునే చలి అంటాం అన్నాడట. తర్వాత 2వ ప్రశ్న వేస్తాను సార్ అన్నాడట. 2వ ప్రశ్న ఏంటి బాబు అని అడిగితే అతను చెప్పాడట, డార్క్నెస్ ఉందా, చీకటి అనేది ఉందా అన్నాడట. అవును చీకటి ఉంది, నేను చూశాను అంటే అప్పుడు అన్నాడట, సైన్స్ ప్రకారంగా వెలుగెక్కడ ఉండదో అక్కడ చీకటి ఉంటుందండి. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ లైట్ దేర్ ఈస్ డార్క్నెస్ అని చెప్పాడట. అంటే అప్పుడు అన్నాడట ఆ యొక్క ఆచార్యుడు అన్నాడట, నువ్వు చెప్పేది కరెక్టే అని చెప్పినప్పుడు అప్పుడు ఆ విద్యార్థి అన్నాడట, దేవుడు ఉన్నాడన్నది సత్యం, దేవుడు ఎక్కడ లేడో అక్కడ చీకటిమయమవుతుంది అన్నాడట. ఆయన ఎవరో కాదు, ప్రఖ్యాత సైంటిస్ట్ ఐన్స్టీన్ అనే మహానుభావుడు చెప్పిన మాట ఇది. కాబట్టి నేను దేవుడు లేడు అనుకుంటున్నాం, ఎందుకంటే వెలుగును చూడలేకపోతున్నాం. కాబట్టి నీ యొక్క జీవితంలో ఈ గ్రహణం వీడినప్పుడు నీ యొక్క జీవితంలో ఆయన యొక్క వెలుగు ప్రసరిస్తుంది. కాబట్టి ఆ వెలుగు నీలో ప్రసరించాలంటే నిజమైన వెలుగు దగ్గరకు రావాలి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం ఈ మాటను చూస్తాం. ఆయనలో జీవం ఉండెను, అనగా దేవునిలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండెను. 9వ వచనం, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. నిజమైన వెలుగు ఉంది, ఆ దేవాదేవుడు మనల్ని వెలిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ 3వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా చూస్తాం, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క
వెలుగు మన మీద ప్రసరింపజేయడానికి ఇష్టపడి సత్యమైన వెలుగుగా, నిజమైన వెలుగుగా యేసు ప్రభువారు వచ్చారు. ఈ సమయంలో నేను ఒక మాటను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. న్యూటన్ అనే మహాశయుడు, ఆ శాస్త్రజ్ఞుడు, దేవుని ఎరిగినవాడు చెప్పిన నియమాలు ఏంటంటే, ఆ నియమాలను లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. ఆయన చెప్పిందంటే, ఎనర్జీ నెయిదర్ క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ క్యాన్ చేంజ్ ఇట్ ఇన్ టు అనదర్ ఫామ్. అంటే శక్తి అనే దాన్ని మనం నాశనం చేయలేము, ఒక రూపంలో నుండి మరొక రూపానికి అది పరివర్తన చెందుతుందని చెప్పాడు. కాబట్టి దేవాదేవుడు నిన్ను నన్ను వెలుగుమయం చేయడానికి ఆయన ఈ లోకంలో అవతరించాల్సి వచ్చింది. అదే నిజమైన వెలుగు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు నిజమైన వెలుగు ఈ లోకానికి వచ్చారు. ఆయనే తన స్వయంగా ఆయన మాటలు చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, కాబట్టి నన్ను వెంబడించువాడు జీవపుకు వెలుగు కలిగి జీవిస్తాడు అని సెలవిచ్చారు. కాబట్టి నీ జీవితంలో ఆయన వెలుగుగా వచ్చినప్పుడు నీ జీవితంలో చీకటి పటాపంచలవుతుంది. కాబట్టి నీ జీవితంలో ఇంకా చీకటిగా ఉంటే ఆయన దగ్గరికి రావాలి. కానీ చాలాసార్లు నిజమైన వెలుగును మనము అనుభవించకుండా కొన్నిసార్లు అబద్ధపు వెలుగు, ఫాల్స్ లైట్ను మనం అనుభవించే వారంగా ఉంటాం. నిజమైన వెలుగు అన్న మాటకు వ్యతిరేక అర్థం ఫాల్స్ లైట్. కాబట్టి అబద్ధపు వెలుగును కూడా అనుసరించే వాళ్ళం ఉంటాం. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అరణ్యంలో కోతుల గుంపు ఉందట, చలికాలం అది. ఆ చలికాలంలో ఆ కోతుల గుంపు వెలుగు కావాలని చెప్పి, ఆ చలికి తట్టుకోవడానికి ఆ వేడి కావాలని చెప్పి అవి తిరుగులాడుతున్నాయట. ఎక్కడైనా వెలుగు కనిపిస్తే అక్కడికి పోదామని చూస్తున్నాయట. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాటికి ఒక చోట వెలుగు కనిపించిందట. వెంటనే పరుగును వెళ్ళాయట. వెళ్ళి ఆ వెలుగు చుట్టూ గుమికూడాయట. కానీ వాటికి వేడి తగలడం లేదు. కారణం, అవి మిణుగు పురుగుల దగ్గర ఉంటున్నాయి. మిణుగు పురుగులు రాత్రి కాలంలో అవి ప్రకాశిస్తాయి. కాబట్టి మిణుగు పురుగులు చుట్టూ చేరితే వేడొస్తుందా అండి? అదేవిధంగా నిజమైన వెలుగు దగ్గర చేరినప్పుడు నీకు జీవితం వెలుగుమయమవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వెలుగుగా అనిపించేవి వెలుగు కాకపోవచ్చు. అయితే నిజమైన వెలుగు యేసు ప్రభువారు. ఎందుకంటే నా జీవితాన్ని, అనేక మంది జీవితాన్ని, ఉగ్రవాదులను, తీవ్రవాదుల యొక్క జీవితాలను మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. ఆయన నిజమైన వెలుగు. కాబట్టి ఆయన దగ్గరకు రావాలి. కీర్తనకారుడు 34వ కీర్తన 5వ చరణంలో ఆయన అంటున్నాడు, వారు ఆయన తచ్చి చూడగా వెలుగు కలిగెను. 119వ కీర్తన 130వ వచనంలో చూస్తే, నీ వాక్యము వెల్లడి ఎగుడుతోడనే వెలుగు కలుగును. ప్రియ సహోదరి, ప్రియ సోదరుడా, ఆయన వాక్యం దగ్గరికి, ఆయన దగ్గరికి నీ వస్తే నీ జీవితంలో వెలుగుమయం చేస్తాడు ఆయన. కీర్తన 18వ కీర్తన 28వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, నా దీపమును వెలిగించు వాడవు నీవే. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపపు ఈ యొక్క గ్రహణాన్ని వీడడానికి సహాయం చేయి ప్రభువా, నా జీవితంలోనికి రా, నా జీవితాన్ని వెలుగుమయంగా చేయి అంటే నీ జీవితంలో వెలుగుమయంగా చేస్తాడు. మానవుడు 3 రకాలైన వెలుగును కోల్పోయాడు. ఒకటి జ్ఞానోదయం, రెండవది అరుణోదయం, మూడవది ఉషోదయం. 3 రీతులుగా జ్ఞానాన్ని పొందాలని కోరుతూ ఉన్నాడు. దేవుడు ఆ యొక్క వెలుగుని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మొదటిగా జ్ఞానోదయం అనగా మనస్సు జ్ఞానంగా మార్చబడాలి. జ్ఞానయుక్తమైన మనస్సు కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే, జ్ఞానమును ప్రత్యక్షతైన మనస్సు మీకు అనుగ్రహించినట్లు ప్రార్థిస్తున్నానంటాడు. కాబట్టి జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు, దేవుని గురించిన జ్ఞానం కలిగిన మనస్సు నీకు కావాలి. తర్వాత రెండవదిగా అరుణోదయం అనగా జీవితంలో వెలుగు రావాలి, జీవితం వెలుగుమయం కావాలి. అది దేవుని యొక్క కోరిక. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాల్లో, అంధకారంలో నుండి వెలుగు కలుగును గాక అని సెలవిచ్చిన దేవుడే మా హృదయములో ప్రకాశించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో ప్రకాశించడానికి, నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మూడవదిగా ఉషోదయం. ఉషోదయం అంటే ఉదయమున లేలేత కిరణాలు ప్రసరిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వృక్షాలు ఏం చేస్తాయంటే ఆ శక్తిని గ్రహించి తమకు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి, శక్తిని సమకూర్చుకుంటాయి. నీ జీవితంలో శక్తి కావాలంటే ఆయన దగ్గరకు రావాలి. నీలో జ్ఞానోదయం, నీలో అరుణోదయం, నీలో ఉషోదయం కావాలంటే యేసు ప్రభువు దగ్గరికి రా. నీ జీవితాన్ని మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనే నిజమైన వెలుగు, వెలిగించడానికి వచ్చాడు. కానీ ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు ప్రియులారా. ఆయన వచ్చింది మార్గంగా వచ్చాడు. ఆయన వెలుగుమయంగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. కాబట్టి నీవు ఆయన ఎందుకు వెలుగు కావాలని దేవుడు కోరుతున్నాడు. యేసు ప్రభువా, నేను పాపినయ్యా,
నా పాపం క్షమించు ప్రభువా, నా గ్రహణాన్ని తీసివేయి, నీ రక్తంతో కడుగయ్యా అని నీ మనసులో చెప్తే చాలు, నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రియ సహోదరి సోదరుడా, నీ ఆత్మదీపం వెలిగించబడిందా? నీవు 5 రీతులుగా ప్రకాశించాలి. మొదటిగా ఆత్మదీపం వెలిగించబడాలి. అది వెలిగించబడిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలిగించబడి దీపస్తంభం మీద పెట్టబడాలి అనగా అందరికీ ప్రకాశించేవాడు కానీ ఉండాలి. మొదటిగా నీ ఆత్మదీపం వెలగాలి. మొదటిది వెలిగింపబడిన జీవితం, ఆత్మదీపం. రెండవదిగా ఇంటిలోని దీపం. ఇక్కడ మనం 15వ వచనంలో చూస్తాం, మనుషులు దీపాన్ని వెలిగించి ఇంటిలో దీపస్తంభం మీద పెడతారు. కాబట్టి నీ దీపస్తంభం మీద పెట్టబడిన జీవితంగా ఉందా అనగా మాదిరికరమైన జీవితం. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యలు నడవడం వలన రాబట్టబడవచ్చును. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నీ భార్య ఒకవేళ దేవుని దగ్గర రాలేదా, నీ భర్త నీ దగ్గర దేవుని దగ్గరకు రాలేదా, ఆయనలో మార్పు కనిపించడం లేదా, నీవు నీ నడవడం వలన, నీ ప్రవర్తన వల్ల మార్చుకోవచ్చు. కాబట్టి మొదటిగా నీ దీపం వెలుగుతూ ఉందా? నీ దీపం వెలుగుతూ ఉంటే ఆ దీపాన్ని బట్టి ఆకర్షితులై రావచ్చు. ఒక సహోదరి చెప్పింది ఏంటంటే, నా జీవితాన్ని మార్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకొని ఆయన త్రాగి వచ్చినప్పుడు నేను సంతోషంగా ఆయనకు సేవ చేశాను. అప్పుడు నా జీవితంలో కలిగిన మార్పును చూచి ఆయన కూడా మార్చబడ్డారన్నా అని చెప్పిన సందర్భం ఎరుగుదును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ యొక్క జీవితంలో నీ భార్య కానీ నీ భర్త కానీ మార్చబడాలని కోరుతుంటే మొదటిగా నీవు మారాలి. నీ మాదిరికరమైన జీవితం కలిగి ఉన్నావా? ఇక్కడ నేను 3 మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ రాయబడింది, ఇది మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టరు. కొంచెము కింద పెట్టరు. తర్వాత చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం లో మనం ఒక మాట చూస్తాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో, మరియు ఆయన వారితో ఇట్లను, దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే కానీ కొంచెం కిందనైను మంచం కిందనైను. రెండవది మంచము. మూడవది చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం 33వ వచనంలో, ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెం కిందనైను పెట్టడు కానీ. ఈ 3 మాటలను మనం గమనిస్తే 3 చోట్ల పెట్టబడ్డాయి. దీపస్తంభం మీద పెట్టబడకుండా కొంచెం కింద, మంచం కింద, మూడవదిగా చాటు చోట్లలో పెట్టబడ్డాయి. కాబట్టి కొంచెము అనేది మెజర్మెంట్ అనగా మెజరింగ్ జార్ అని అంటారు, అనగా కొలపాత్ర అని చెప్పబడుతుంది. ఈ కొలపాత్ర దేనికి సాదృశ్యం అంటే వ్యాపారానికి సాదృశ్యం. మంచం దేనికి సాదృశ్యం అంటే విశ్రాంతికి సాదృశ్యం. చాటు చోట్లు దేనికంటే సాదృశ్యం అంటే రహస్య ప్రదేశాలకు సాదృశ్యం. నీ యొక్క దీపం ఎక్కడ వెలుగుతూ ఉంది? నీ దీపం వ్యాపార సంబంధంగా వెలుగుతూ ఉందా, దేవుని సంబంధంగా వెలుగుతుందా? అనేకులు వ్యాపారంగా చేస్తున్నారు దేవుని యొక్క పరిచర్యను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ దీపం ఎక్కడ వెలుగుతుంది? దీపస్తంభం మీద వెలుగుతుందా? నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయకపోవడానికి కారణం, నీ ఇంటిలో గొప్ప కార్యం చేయకపోవడానికి కారణం నీ దీపం కొంచెం కింద వెలుగుతుందేమో ఒకసారి జాగ్రత్తగా పరీక్షించుకో. రెండవదిగా మంచం విశ్రాంతికి సాదృశ్యంగా ఉంది. మంచం కింద పెట్టబడితే ఎవరికి లాభం లేదండి, దానివలన ఉపయోగం లేదు. యేసు ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. విశ్రాంతి తీసుకుంటే ఏమి లాభం అండి ప్రియ సహోదరుడా? నీ దీపం వెలిగి ఏమి లాభం? దానివల్ల ఏమీ లాభం లేదు. తర్వాత మూడవదిగా చాటు చోట్లు, రహస్య ప్రదేశాలు. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి కూడా వాళ్ళు రహస్యంగా ఆయన్ను వెంబడించే వాళ్ళగా ఉంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో ఈ విధంగా రాయబడింది, అతడు మండుచున్న ప్రకాశించున్న దీపమైనట్టుండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడుతుంది. ఇది యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను గురించి రాయబడింది. ఆయనట మండుచు ప్రకాశించున్న దీపమైనట్టుండెను. కాబట్టి దేవునామానికి స్తోత్రం. మంచి సాక్ష్యం కలిగి జీవిస్తూ ఉన్నాడు, మాదిరికరమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నాడు. ఆయన మంచం కింద పెట్టబడలేదు, కొంచెం కింద పెట్టలేదు, చాటు చోటున తన యొక్క దీపాన్ని పెట్టలేదు, కానీ దీపస్తంభం మీద పెట్టబడ్డాడు. అందుకనే ఆయన గురించి చక్కని మాట రాయబడి ఉంది. అయితే అరమతే యోసేఫ్, నికోదేము యొక్క జీవితాలను చూస్తే వాళ్ళు రహస్యంగా వెంబడించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు రహస్యంగా దేవుడిని వెంబడిస్తున్నావా? ఎవరికి యేసు ప్రభు అని చెప్పకుండా, నా ప్రభు అని చెప్పకుండా ఉంటున్నావా?
నీవు ఆయన గురించి సిగ్గుపడుతూ ఉంటే దేవుడు నీ గురించి సిగ్గుపడతాడు. జాగ్రత్త. తర్వాత మూడవదిగా మనం చూస్తే లోకంలోని దీపములుగా మనం ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు అంటున్నాడు. కాబట్టి లోకంలోని దీపం దేనికి సాదృశ్యం అంటే ఐక్యత, దీనత్వం, పరిశుద్ధత గల జీవితంకి సాదృశ్యంగా ఉంది. నీ జీవితం ఏ విధంగా ఉంది ప్రియ సహోదరుడా? లోకంలో చెప్పగలరా నీవు పరిశుద్ధుడు అని? లోకంలో అనేకులు చెప్పగలరా ఈయన అండి నిజ క్రైస్తవుడు, ఐక్యత కలిగిన వాడు, దీనత్వం చూడండి నిజంగా క్రీస్తుని పోలి నడుస్తున్నాడని చెప్పగలడా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, లోకంలో దీపంలాగా ప్రకాశించాలి. తర్వాత 4వదిగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తే బుద్ధిమంతులైతే ఆకాశంలోని జ్యోతులాగా ప్రకాశిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. కాబట్టి ఆకాశంలోని దీపం సాక్ష్యం ఇచ్చే జీవితం ఆత్మలు సంపాదించే జీవితానికి సాదృశ్యంగా ఉంది. నీవు సాక్ష్యం ఇస్తున్నావా? ఆత్మలు సంపాదించే పనిలో ఉంటున్నావా? నీ పనిలో ఉంటున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జాగ్రత్త. దేవుడు రాబోతూ ఉన్నాడు, నిన్ను అడుగుతాడు లెక్క, నీవెక్కడున్నావు. తర్వాత 5వదిగా పరలోకంలోని దీపం అనగా జయించిన జీవితంకి సాదృశ్యంగా ఉంది. జయించే జీవితం జీవించాలి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనంలో నా జనులు యెహోవా కిరీటంలోని రత్నాలు పోలి ఉన్నారు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో జయించువానికి వేకువ చుక్కనిచ్చేదను. నీ జీవితం జయ జీవితంగా ఉందా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జయించేవాడుగా ఉంటున్నావా? పడిపోయే క్రైస్తవుడిగా ఉంటున్నావా? ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నావా? నీవు వెలిగిచ్చేవాడుగా ఉంటున్నావా? ఒక్కసారి పరీక్షించుకోవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. ఒక్క మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. 1 candle can light 1000 candles. ఒక్క క్యాండిల్ 1000 క్యాండిల్ను వెలిగించగలదు. నువ్వు వెలిగిస్తున్నావా? నీ జీవితంలో మొదటిగా ఆత్మ దీపంగా వెలుగుతూ ఉందా? ఆత్మ దీపంగా వెలుగుతూ ఉంటే ఇంటిలో దీపంగా వెలగాలి, లోకంలో దీపంగా వెలగాలి, ఆకాశంలో జ్యోతులుగా వెలగాలి, పరలోకంలో దీపంగా వెలగాలి. ఆ విధంగా వెలగడానికి ఇష్టపడుతున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఆ విధంగా వెలగాలని ఆశిస్తూ ఉంటే ఒకసారి ప్రభువా పాపంలో పుట్టాను, పాపంలో జీవిస్తున్నాను, పాపంలోనే బ్రతుకుతున్నాను, నా జీవితాన్ని మార్చు ప్రభు అని నీవు యేసు ప్రభు వారి పాదాల చెంత నీవు ప్రార్థిస్తే నీ జీవితాన్ని మారుస్తాడు. నీ జీవితంలో వెలుగుమయంగా చేస్తాడు. ఆయన లోకమునకు వెలుగు. నీ జీవితంలో వెలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీవు ఇష్టపడుతూ ఉంటే, నీ జీవితం వెలుగుమయం కావాలని కోరుతూ ఉంటే, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఏ మతంలో చేరొద్దు నాయన, ఏ దేనిలోకి రావద్దు, కానీ నీవు యేసు ప్రభు వారిని అంగీకరించి యేసు మార్గంలోనికి రా. ఆయన వెంబడించేవాడు జీవపు వెలుగుగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు నీకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అంటే తండ్రి, జీవం కలిగిన దేవా, నీ జీవవాక్కును వినిపింపజేసినందుకే స్తోత్రం తండ్రి. ఎంతమంది అయితే విన్నారో, వీక్షించారో ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, వారి జీవితాలు వెలుగుమయంగా చేయండి తండ్రి. చీకటిని పటాపంచలు చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. అసత్యంలో ఉన్నవారు సత్యంలోనికి, చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి, మరణపు శయలో ఉంటున్నవారు జీవంలోనికి రావడానికి కృప చూపించమని, ఆ విధంగా సహాయం చేసి మహిమ పొందమని, నీ రక్త ప్రోక్షణలో వారిని ఉంచుకోనమని, నీ రక్తపు కడుగుదల కిందకి తీసుకుని వస్తూ యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఎంతమంది అయితే రోగముల చేత బాధపడుతున్నారో, భయంకరమైన వ్యాధితో పీడించబడుతున్నారో వారికి విడుదల కలిగించమని, నీ చేతులకు నీ బిడ్డలను అప్పచెప్పుకుంటూ వారి సమస్యలన్నింటినీ తీర్చమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహింపరచబడినామున ప్రార్థించి స్తోత్రంతో వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. బలురాకసి వృక్షపు కాయములు, బలురాకసి వృక్షపు కాయములు, ప్రేమహస్తము
తీరని